ఇదేమో వేస్తుంది. ఏం చేస్తున్నావు? నేనా ఈరోజు పన్నీర్ కబాబ్స్ చేస్తున్నా. ఓ సూపర్. రెడీ చేసుకుంటున్నా. హాయ్ అందరికి, వెల్కమ్ టు దివ్యారెడ్డి లైఫ్ స్టైల్. సో ఈరోజు మీకు పన్నీర్ కబాబ్స్ ఎలా చేయాలో చూపిద్దామని అనుకుంటున్నా. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా. ఓకే. ఆనియన్స్ ఇట్లా అన్ని ఇట్లా స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలి కన్ఫర్మ్గా. ఆనియన్స్, క్యాబేజ్ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది లాస్ట్కి సలాడ్ లాగా మంచిగా గార్నిషింగ్కి. కొంచెం కొత్తిమీర, లెమన్ అండ్ అట్లనే ఫ్రెష్ పన్నీర్. ఓకే. పన్నీర్ పన్నీర్ అది హెరిటేజ్ పన్నీరా? నేను హెరిటేజ్ పన్నీర్ తీసుకుంటున్నా. నాకు ఇది టేస్ట్ నచ్చుతుంది చాలా. నా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెరిటేజ్ పన్నీర్ని. హెరిటేజ్ పన్నీర్ సూపర్ ఉంటుంది నిజంగా, టేస్ట్ బాగుంటుంది. అండ్ నాకు కావాల్సింది కొంచెం బటర్. ఓకే. క్యాప్సికమ్ మర్చిపోయా, క్యాప్సికమ్ అయితే మ్యాండేటరీ కన్ఫర్మ్గా కావాలి. ఇవి కూడా ఇలా స్క్వేర్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను కట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకే. కొద్దిగా బటర్ కావాలి, కొద్దిగా పెప్పర్ పౌడర్, చాట్ మసాలా అండ్ పన్నీర్ మసాలా అండ్ కర్డ్. ఓకే. కర్డ్ కన్ఫర్మ్గా కావాలి. అండ్ కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం. అండ్ మెయిన్లీ మనకు కావాల్సింది కబాబ్ చేసుకోవడానికి స్టిక్స్ అండి. స్టిక్స్. ఓకే. కబాబ్ స్టిక్స్. సో నేను ఇవి కన్ఫర్మ్గా 1 hour నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనవి వీటికి కూర్చున్నప్పుడు ఈ స్టిక్స్ విరిగిపోకుండా ఉండడానికి, అందుకని నానబెట్టుకోవాలి. మనం పన్నీర్ని చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను మెయిన్లీ పిల్లల కోసమే ఈ కబాబ్స్ చేస్తున్నాను. క్యాప్సికమ్ లోపల ఇది ఉంటుంది కదండి, ఇత్తులు ఉంటాయి కదా, ఇవి తీసేయాలి. ఇది తీసేసి ఇట్లా స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలి. సరిపోతుందండి. ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఆ పన్నీరు గ్రిల్ పన్నీర్ తినుకుంటే ఈ క్యాప్సికమ్ తింటే సూపర్ ఉంటుంది. లెమన్ వినుకొని కదా, బాగుంటుందండి. నా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇది డీప్ ఫ్రై కాదు కదా, సో హెల్దీ అన్నమాట. అయినా పన్నీర్ కూడా ప్రోటీన్ కదా, సో స్నాక్ ఇవ్వచ్చు. పిల్లలు తింటేనే మనకి హ్యాపీగా ఉంటుంది కదా, అందుకే నేను తినొద్దా అంటే నువ్వు కూడా తినాలి, కానీ ఈ ఏజ్లో అయితే పిల్లలు తినాలని ఇష్టపడతాం. ఏం చేసినా మా పిల్లలు మంచిగా తినాలి, ఎందుకంటే పిల్లలకి మనం బయట ఇవ్వలేం కదా. అందరూ ఇష్టపడరు బయట తినడానికి. కొద్దిమందికి చేంజ్ అవుతారు చాలా మంది. అంటే కొంతమందికి చైనీస్ ఫుడ్ బయట తినడమే నచ్చుతుంది. ఎందుకంటే చైనీస్ ఫుడ్ ఇంకా వాళ్ళు చేస్తేనే బాగుంటుంది కాబట్టి. అయినా ఇప్పుడు అందరు మదర్స్ ఇంట్లో చేసి పిల్లలకు పెట్టడానికి ఇష్టపడుతున్నారు అనమాట. నా 2 పిల్లలు ఉన్న మదర్స్ అయితే మెయిన్లీ అయితే హైపర్ యాక్టివ్ అండి, చాలా హైపర్ యాక్టివ్. ఇప్పుడున్న వరల్డ్లో అతిపెద్ద టాస్క్ ఏంటంటే పిల్లల్ని పెంచడం. పన్నీర్ కూడా ఈ సైజులో కట్ చేసుకున్నా. ఓకే. పన్నీర్ ఓకే, చూపించి ఒకసారి పన్నీర్. ఇలా స్క్వేర్గా. ఓకే. నేను 100 grams పన్నీర్ తీసుకున్నా. ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. మసాలా ప్రిపేర్ చేద్దాం. కొద్దిగా కర్డ్, మాది బర్రె పెరుగు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా పన్నీర్ మసాలా, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా మసాలా అంతా కలుపుకొని మనం కట్ చేసి పెట్టిన ముక్కలకి పట్టియాలి.
మసాలా అంతా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు దీంట్లో వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ అండ్ ఆనియన్ సో డీప్ ఫ్రై కంటే ఇది బెస్ట్. డీప్ ఫ్రై అయితే ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం కదా, కొంచెం బటర్ రాసుకొని అంతే. హెల్దీ. అంతే అండి. కొద్దిసేపు మ్యారినేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకుందాం. పన్నీర్ టిక్కా పక్కకు పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెడతాం. ఓకే. హాఫ్ అన్ అవర్ రాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా స్టిక్స్, ఇవి 1 అవర్ నానబెట్టుకుని ఉంచుకున్న స్టిక్స్కి ఇవి గ్రిల్ చేద్దాం. కుచ్చి దాన్ని నేను పెనం మీద కాలుస్తాను. ఎట్లా వీలుంటే అట్లా కాల్చుకోవాలి. ఇంకా పెనం మీద అయితేనే మన కంట్రోల్ ఉంటుంది. మిడిల్లో గుచ్చుకోవాలండి, లేకపోతే సైడ్స్ కనుకో పన్నీర్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నేను ఒకటి పన్నీర్, ఒకటి క్యాప్సికమ్, ఒకటి ఆనియన్ ఇలా ఇప్పుడు ఇంకొక పన్నీర్ మిడిల్లో గుచ్చుకోవాలి, లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను ఇది నా 3rd టైం అండి చేసేది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చాలా నచ్చుతుంది పిల్లలకి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. పెద్దోళ్ళు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. ఎవరైనా స్నాక్స్ తినాలి అనిపిస్తే ఇలా మంచిగా కుచ్చుకొని కాల్చుకోవడమే. పెద్ద టైం ఏం పట్టదు కాల్చుకోవడానికి కూడా కదా. ఈజీ ప్రాసెస్ అండి, కానీ ఓపిక ఉండాలి. మేనేజ్ చేసుకోవడం, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇవన్నిటికి. ఇలా చూడండి నీట్గా వచ్చింది కదా. ఇట్లా ఒక్కొక్కటి అన్నీ ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఓ సూపర్ చేసినావుగా. చాలా బాగుంది కదా. నేను ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాతకి ప్యాన్ పెట్టుకొని బటర్ రాసుకోవాలా. బటర్ రాసుకుంటున్నా. నేను ఆయిల్ ఏం యూజ్ చేయలేదు కదా, అందుకని కొద్దిగా బటర్ రాసుకుంటున్నా. బటర్ రాసుకొని నేను సిమ్లోనే కుక్ చేసుకుంటున్నా. ఇది 4 సైడ్స్ కాల్చుకోవాలి ఈవెన్గా, ఇట్లా టర్న్ చేసుకుంటూ. మంచిగా వచ్చినాయి కదా కలర్ కూడా. ఇప్పుడు బాగా వచ్చినాయి. కావాలంటే మూత కూడా పెట్టుకోవచ్చు మనం, స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. మంచి స్మెల్ వస్తుందండి మనం దాంట్లో వేసిన మసాలాలకి. మంచిగా ఉన్నాయి కానీ మంచిగా కాలుతున్నాయి కదా, కలర్ఫుల్గా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇట్లా 4 సైడ్స్ కాల్చుకోవాలి మంచిగా ఓపిక. 4 సైడ్స్ ఓపిక ఉండాలి. మంచిగా తినాలంటే ఓపిక ఉండాలి కదా. అంతే. అయిపోయిందా? దాదాపు అయిపోయింది. ఓకే. ఇది పక్కన పెట్టేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ పన్నీర్ కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.